హాయ్ అండి. పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుండిద్ది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా సూపర్ మార్కెట్లో దొరికే ఏ పాస్తా ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పాస్తా కొంచెం ఆయిల్ వేసి బాగా పాస్తాని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలో పోసేసుకొని పైన కొంచెం చన్నీళ్ళు పోసుకుంటే ఎక్స్ట్రా ఉడకటం అయితే ఆగిపోయిద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఎగ్ వేసేసుకోండి. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసేసుకొని కలుపుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత పాస్తాలో మసాలా పౌడర్ వేస్తారు కదా, అది కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కలుపుకోవాలి. నేనైతే కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపోయిద్ది. ఇప్పుడు అంతా ప్లేట్లోకి తీసుకొని కొంచెం లెమన్ పిండుకొని తింటుంటే చాలా బాగుండిద్ది.